అస్మద్గురుభ్యో నమ. వేదిక మీద అలంకరించినటువంటి శ్రీ 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 రామచంద్ర జియం గారికి, శ్రీ 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 షడగోపమ జియం గారికి దాసోహ సమర్పిస్తూ వేదికను అలంకరించినటువంటి ప్రపన్నులకు, ప్రాజ్ఞులకు అందరికీ, వేదిక ఎదురుగా ఉన్నటువంటి పెద్దలకి, ప్రపన్నులకి అందరికీ స్వరూపారూపగుణంగా దాసోహం సమర్పిస్తుంది. నేను సభాపికి ముందు మాట్లాడడం చేతగాదు. నా మాటలు మీరు చిన్న శైశవ దిశలో ఉన్నటువంటి శిశువు మాట్లాడుతున్నది అనుకొని విని ఆనందించండి. నిర్బంధించి చెప్పుతున్నాను. ఇది స్వామివారికి నేను చదువుకునే రోజుల నుంచి నేను బిఎంఎస్, నేను ఆయుర్వేదిక్ డాక్టర్ని. చదువుకునే రోజుల నుంచి వారి కాలేజీ ప్రెమిసెస్, నా కాలేజీ ప్రెమిసెస్ ఒకటే. రోజు ఒకే టైంలో ఇద్దరం ఆ ప్రెమిసెస్లోకి ఎంటర్ అయ్యేవాళ్ళం. ఆ దర్శన భాగ్యం అది కలుగుతుండేది అప్పటి నుంచి. అంటే దగ్గర 50 ఏళ్ళ పైన. తర్వాత మా నాన్నగారు శ్రీమాన్ అమరవాది పరమేశ్వరాచార్య గారు, స్వామివారు సహాధ్యాయులు సీతారాంబాబు, అమరావతి వెంకటనరసింహాచార్య గారు, వారంతా కలిసి ఆ ప్రపన్నులు, పండితులు వారందరి ఆదరణ పొంది, తర్వాత మరింగంటి మనవాడాచార్య గారి, స్వామివారికి అతి ప్రీతిమైనటువంటి మరింగంటి వారి వంశస్థుల వారి దగ్గర పంచమ సంస్కారాలు పొందిన ధన్యజీవినండి నేను. తర్వాత అమ్మగారు సీతమ్మ గారు, రఘునాథాచార్య గారు, వారి పుత్రికగా, వారి నలుగురి పుత్రికలతో సమానంగా నన్ను పుత్రికగా ఆదరించేవారు. అట్లాంటి ధన్యజీవిని నేను. అందరికీ వాళ్ళ మామూలుగా ఒక స్వామివారికి ప్రీతి పాత్రలు ఉంటారు కొంతమంది అమ్మగారికి మాత్రమే ప్రీతిపాత్రగా ఉంటారు, కొంతమంది వాళ్ళ సంతానం. కానీ నాకు రఘునాథాచార్య స్వామి వారి యొక్క సకుటుంబ సపరివారంగా అందరికీ, మనవలకు, మనవరాళ్లకు అందరికీ ప్రీతి పాత్రమైనటువంటి భాగ్యశీలినండి నేను. వారి దగ్గర అంటే రోజు నిత్యంగా వెళ్ళేదాన్ని. వెళ్ళి వారికి మొత్తం వారికి ఎంత నమ్మకం అంటే, నాకంటే విద్వత్తు కలిగినటువంటి వాళ్ళు, స్కిల్స్ కలిగిన వాళ్ళు ఎంతమందో డాక్టర్లు ఉన్నారు, లేరని కాదు. జాయమాన కటాక్షం ఇది నాకు. వారు నా వైద్యాన్ని నమ్మినవారు. వారి కుటుంబానికి అందరికీ కూడా వైద్యం చేయించేవారు. వారి ఇంట్లో వేద పాఠశాల పెట్టి, ఆ వేద పాఠశాల విద్యార్థులకు ఏదైనా కావాలన్నా నాకు ఫోన్ చేసి ఏ రాత్రైనా ఏ పగలైనా వచ్చేయమనేవారు. వెళ్ళి చేసేదని. ఇంట్లోనే డిస్పెన్సరీ, అక్కడ స్వామివారి ఇంట్లోనే డిస్పెన్సరీ ఉండేది, క్లినిక్లాగా. అక్కడ అవి చూసుకునేదాన్ని. అట్లా నచ్చినటువంటి అనుభవం నాది. స్వామివారి అమ్మగారు నేను రామాయణం ఉపదేశం పొందాలనేటువంటి తీవ్రమైనటువంటి కోరిక కలిగి ఉన్నదాన్ని. మనవాడాచార్య తాతగారు మనవాడాచార్య తాతగారు వారి దగ్గర ఉపదేశం పొందలేకపోయాను. సముద్రాల పురుషోత్తమాచార్య గారిని ఆశ్రయించి, అయ్యా నాకు ఉపదేశం చేయండి అంటే, పెద్ద పర్వతం ఉన్నది, నీకు పెద్ద పర్వత నిధి ఉన్నది, వారి దగ్గర నువ్వు ఉపదేశం పొందమ్మా అని పురుషోత్తమాచార్య గారు ఆదేశించారు. తర్వాత నేను వెళ్ళి స్వామివారితో మాట్లాడటానికి జంకు నాకు. వెళ్ళి చెప్పి ఈ మాట చెప్పాను అమ్మ సీతమ్మ గారికి, అమ్మ నాకు రామాయణ ఉపదేశం చేయించండి అనేవారు, కూర్చునేవారు. 1 సంవత్సర కాలం పరీక్ష చేశారండి. పరీక్ష చేసి ఆ స్వామివారు ఏం చేసినటువంటి తిరుమల ఉంటుంది, స్వామివారి ఆలయం, స్వామివారు పట్టుకొని ఉండే అది, ఆ గృహ ప్రవేశం రోజు అమ్మ సునందరూ మంచి తలంటు పవిత్రంగా వచ్చేయమని చెప్పి ఆ రోజు నాకు ఉపదేశం చేశారు. ఈ పురుషకారం, అమ్మ పురుషకారంతో నాకు ఇది నచ్చింది. నేను ఏదైనా వాటి సత్య సంకల్పులు ఆ ఇద్దరి విధానాన్ని రోజు దర్శించుకునేటువంటి భాగ్యం నాకు. నాకు యోగ్యత ఉన్నదా, ఇంతమంది పెద్దల భక్తిలో కూర్చునేటువంటి యోగ్యత, అర్హత నాకు ఉన్నదా? లేదు. కానీ స్వామి రఘునాథాచార్య స్వామి వారి యొక్క నిర్హేతుకు కృపా కటాక్షం. నాలో ఏ యోగ్యత లేదు, కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి ఏ యోగ్యత లేదు నాకు. కానీ వారి నిర్హేతుమైనటువంటి కృపా కటాక్షం, ఆ దంపతులు ఆ మిథున యొక్క కటాక్షంతో నేను ఇది అంగీకరించాను.
నాకు అంత యోగ్యత లేదు. నేను ఏదో చిన్నపాటి గుట్టాపట్టిగా చిన్న వైద్యం చేసిన దానికి పెద్ద చెప్పినట్టు ప్రహ్లాదుకు చెప్పినట్టు చదువులలోకెళ్ళ మర్మములెల్లా చదివి తిని అని చెప్పినట్టు నాకు ఈ పురస్కారం అన్ని పురస్కారాలలో కంటే కూడా ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి పురస్కారాన్ని పొందినటువంటి ధన్య జీవితం నా జన్మ సాఫల్యం పొందింది. ఇంకా పోతే రఘునాథాచార్య స్వామి వారి నా భావన అందరి వాళ్ళ యొక్క గుణాలు, అందరి వాళ్ళ యొక్క స్వభావాలు పూర్వతాల్వాన్లాగా చాలా గుణం. తర్వాత తిరుమంగయ్య లాగా జీర్ణదేవాలయ ఉద్ధరణాలు అని ఇవన్నీ రామాంజనవాది లాగా విశిష్టాద్వైత ప్రతిష్టాపన యంత్రం నిరంకుశత్వం అదన్నీ కలిగి ఉన్నటువంటి స్వామివారు వారు నన్ను పుత్రికగా అంగీకరించి నన్ను నా జీవిత సాఫల్యమైంది. రామాంజన వారి సంబంధంగా పురతన వారి సంబంధంగా మనకు పరంపదంలో సీదు హరాదు అని చెప్పేటువంటి సాంప్రదాయం ఉంది. కానీ నా భావన రఘునాథాచార్య స్వామి వారి యొక్క సంబంధికంగా కనుక ఉంటే ఏ రకంగానైనా పంచ సంస్కారాలు పొందినా పర్వాలేదు, ఉపదేశాలు పొందినా పర్వాలేదు, వారిని దర్శించుకున్నా చాలు మనకు పరమపదంలో సీటు ఖరారు. సత్యం సత్యం పునఃసత్యం. ఇది నా భావనే కాదు, ఇది సత్యమే. ఇది నా అనుభవాలు. ఏ రాత్రి ఏ వైద్యం జరగడానికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా వాళ్ళ అనారోగ్యం ఉంటే సునంద వస్తే వెళుతాను. సునంద రావాలి, అయ్యో తనకి బాధ్యతలు ఉన్నాయి కదండి, కాదు సునంద వచ్చేయాలి అంటే వెళ్ళేదాన్ని. వారి మాట శిరసావహించేదాన్ని ఎప్పుడు కూడా. నేను మామూలుగా ప్రయాణాలు వెళ్ళినప్పుడు అమ్మదక్కతో ఒకసారి భద్రాచలం వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత బాగా తలకాయ వార్తలు ఉంటుంది. అయ్యో ఎట్లా పెడుతుందమ్మా ఇంటికి, ఎట్లా వెళ్తుందమ్మా అంటే నా డ్రైవింగ్ నేనే చేసుకుంటూ వెళ్ళిపోతాను కనుక అయ్యో పెట్టడు. పరదుఃఖ దుఃఖిత్వం, పరదుఃఖ అనిష్టత్వం ఇవన్నీ కలిగినటువంటి స్వామి రాముల వారి యొక్క గుణాలు అన్ని ఈ ఆచారాధుల ఆచార్య వాళ్ళ అన్ని గుణాలు ఒక రూపాన్ని చేస్తే అది మా రఘునాథాచార్య స్వామి వారు. మా రఘునాథాచార్య స్వామి వారు మా అమ్మాయి మొత్తం సపరివారంగా అందరికీ ప్రీతిపాత్రమైనటువంటి ధన్యజీవిని నేను. సత్యైన లోకాన్ని చేయది అన్నట్టు స్వామివారు ఏది చెప్పినా నాకు ఏదైనా లౌకికంగా కోరిక అజ్ఞాని లేదు. లౌకికంగా కోరేదని అయ్యా మీరంటే నిర్బంధించి అనిపిస్తే సత్యమే. అదే సత్యైన లోకాన్ని చేయదని స్వామివారు నాకు నా అనుభవం ఇది. ఈ పురస్కారాన్ని ఇచ్చి అత్యంత భక్తి కర్తవ్యం వేష ధర్మ సనాతన అనే నేను ఇప్పుడు సత్సంగ సభకు పెద్దలందరికీ ధన్యవాదాలు దోషాన్ని మాట్లాడితే మన్నించగలరు. వైద్యులు వైద్యం చేయడమే కాక మంచి విషయాన్ని అనుభవాన్ని అమృత తుల్యంగా అందించారు. వారి కృతజ్ఞతలు. రేపటి కార్యక్రమంలో